లంచాలు తీసిన ఎంఆర్ఓని, వైసీపీ వాళ్ళకి లంచం పెన్ చేసే ఎంఆర్ఓని, లంచాలు తీసిన ఎంఆర్ఓ ఎంఆర్ఓని వెంటనే చెట్టు మీద కొంగ, చెట్టు మీద కొంగ, చెట్టు మీద కొంగ, ఎంఆర్ఓని వెంటనే, ఎంఆర్ఓని వెంటనే, ఎంఆర్ఓని వెంటనే, ఎంఆర్ఓని వెంటనే. మాట్లాడి ఎంగనూరులో ఒక రూమ్ తీసుకున్నాడంట. ఆ రూమ్ లో అమౌంట్ మాట్లాడము, లోపల పని చేయడము. ఇటువంటి ఎంఆర్ఓ మాకు వెంటనే సస్పెండ్ మాకి రెవెన్యూ జులం ఎంఆర్ఓ 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 వారంకి 2 తూర్లు వచ్చే ఎంఆర్ఓనే ఎన్నిసార్లు స్పందనలో అర్జీ ఇచ్చినా కూడా ఆయన రెస్పాన్స్ ఏముందంటే, మీరు ఎవరికైనా చెప్పుకోండి, కలెక్టర్ కైనా చెప్పుకోండి, నన్ను ఏం చేయలేరు అనే ధీమాతో మాట్లాడుతున్నారు ఆయన. అంటే నేను ఇష్టం ఉన్నప్పుడు వస్తాను, ఇష్టం ఉన్నప్పుడు పోతాను అంటున్నాడా? అంతే కదా మరి. సరే పోనీ ఈ రోజు ఇప్పుడు 1 గంట అయింది కదా, ఏడి అయినా ఈరోజు మంగళవారం అనేది కోసికి ముఖ్యం. ఈ రోజు సంత అన్ని పల్లెటూర్ల వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఏది మంగళవారం లేడే? అంటే ప్రధానంగా మీరు ఏమనుకుంటున్నారు? అంటే వైసీపీ వాళ్ళకే పనులు జరుగుతున్నారని భావిస్తున్నారా? అంతే కదా మరి. మిత్రులకి అందరికీ ఒక నమస్కారం. మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే ఈరోజు స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా ఈ ఎంఆర్ఓ ఆఫీసు, ఎంఆర్ఓ ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో ఆయనకే తెలియదు. కాబట్టి రెన్యూ చాలా సమస్యగా ఉంది. ఇక్కడ ఎవ్వరు వచ్చినా ప్రజలకి పని చేయాలి. మన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారు ప్రతి నెల ఒక ప్రజావేదిక ఏర్పాటు చేసి అధికారులను పిలిచి, ప్రజల్ని పిలిచి, ఏదైతే అధికారులు తప్పు చేశారో వాళ్ళకు అవకాశం ఇచ్చి, మీరు ఇది తప్పు చేసినారు, ప్రజలకి సేవ చేయాలా, ప్రజలతోనే మేము ఉండాలని సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి చెప్తుంటే అధికారులకి పట్టినట్లుగా ఎవరిస్తున్నారు. ఎందుకు ఎవరిస్తున్నారు అంటే టీడీపీ కార్యకర్తలు ఏం చేయలేరనా, మిమ్మల్ని ఏం ప్రశ్నించలేరనా, ఎవరికి చెప్పుకోపోమంటే ఎవరికి చెప్పుకోవాలి, మిమ్మల్నే చెప్తాం. కాబట్టి ఈ ప్రసక్తి వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎంఆర్ఓ సస్పెండ్ అవ్వాలి, యూఆర్ఓలు సస్పెండ్ అవ్వాలి, నుండి ఎంఆర్ఓ వరకు అందరూ సస్పెండ్ చేసి ప్రజలకు సేవ చేసే అధికారుల్ని మన జిల్లా అయ్యా గౌరవనీయులు కర్నూలు కలెక్టర్ గారు మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలిలో జరిగే అవినీతి అక్రమాల్ని అరికట్టి ఎంఆర్ఓని సస్పెండ్ చేసి ప్రజలకు సేవ చేయాలని ఈ మీడియా ముఖంగా నేను కోరుకుంటున్నాను. అయితే చంద్రబాబు నాయుడు సారు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు సేవ చేస్తున్నాడు. అక్కడికక్కడే ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు. కానీ మీరు ఒక అధికారికంగా ఎందుకు చేయడం లేదు అంటే వైసీపీకి పనులు చేసి వైసీపీ కాసులకి కక్కుర్తిపడి ఒక 3 నెలల కింద కర్నూలు ఫిర్యాదు అంటే ప్రజా దర్బార్లో నేను ఒక అర్జీ ఇచ్చి అక్కడ అర్జీ తీసుకొచ్చి ఎంఆర్ఓని అడిగితే నేనే సాక్షాత్తు ఎంఆర్ఓ అడితే చూసాం పోయా అన్నాడు. సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఈ సాక్ష్యాలు కూడా త్వరలో మీ ముందుకు తీసుకొస్తామని మేమందరం కలిసి చెప్తున్నాము. మరి అదేవిధంగా విఆర్ఓలు కానీ, ఆర్ఐలు కానీ, కంప్యూటర్ ఆపరేటర్లు కానీ ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారని ఈ మీడియా ముఖంగా నేను వేడుకుంటున్నాను. అదేవిధంగా ఎంఆర్ఓ సస్పెండ్ అయ్యే వరకు మా చంద్రబాబు నాయుడు సార్ గారికి అలాగే పార్టీ దృష్టి గారికి తీసుకుని వెళ్ళి ఈ సమస్యను పరిష్కరించాలని ఈ మీడియా ముఖంగా మన జిల్లాలో ఎక్కడ అవినీతి జరిగినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఈ మీడియా ముఖంగా నేను తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఎప్పుడొచ్చినారమ్మా? చూడండి ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఇదే మీకు నిదర్శనం. ఎందుకంటే ఒక ఆఫీసర్ టయానికి ఆఫీసులో లేని వల్ల కారణంగా మేము ఎంత ఇబ్బందులు పడుతున్నాం మీరే చూడండి. సాక్షాత్ ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నాం? ఎండ భయంకరంగా ఉంది కదా ఆఫీసులో. ఎవరు ఉండాలి ఆఫీసులో? ఒక అధికారి ఉండాలి, కానీ కుర్చీ మాత్రం ఖాళీ. సాక్షాత్తు మీరే చూడండి మీడియా ముఖ్యంగా ఒక అధికారి ఉండాలి, కానీ అధికారులు లేరు. ప్రజల సమస్యలు ఎవరిగా పట్టించుకునేది? సాక్షాత్తు ఒక ఎంఆర్ఓ ఉండే పవర్స్ ఏమో మీకు తెలుసు, కానీ ఎంఆర్ఓ లేడు. ఎంత నిర్లక్ష్యమో ఇది చూసుకోండి. 2-3 ఉన్నారు, వాళ్ళకు కూడా తెలియదు ఏం విషయం అనేది, కానీ ఎంఆర్ఓ లేడు. అర్జీ ఎవరికి ఇవ్వాలి?
ప్రజల సమస్యలు ఎవరు పట్టించుకోలేదు. చూడండి మీరే సాక్షాత్ ఎంఆర్ఓ లేరు. పేపర్ ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు ఈ పేపర్ మేము తీసుకొచ్చినాము ఎవరికి ఇవ్వాలి? ఒక అర్జీ అనే వచ్చినాం, కానీ ఆయన ఇక్కడ లేరు కాబట్టి ఖాళీ కుర్చీకి వినతి పత్రం సమర్పిస్తున్నాం. ఇది సిగ్గుచేటు. పెద్ద మండలంలో ఎంఆర్ఓ లేడు, వడ్డీ కట్టేది కూడా రావడం లేదు. ఇదే పరిస్థితి. ఇదే కుర్చీకి ఇచ్చుకోవాలి రోజు. ఇంకా రైతులు రావడం వాపస్ పోవడం. ఎంఆర్ఓ ఆఫీస్ లో కనీస వసతులు లేవు, తాగడానికి నీళ్లు లేవు. ఎంతో పల్లెలు వచ్చినా కానీ పొద్దున 10 గంటలకు వచ్చిన వాళ్ళు సాయంత్రం 4 అయినా కానీ ఇక్కడే వెయిట్ చేసి పోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖాళీ కుర్చీకి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 24 పల్లెలు ఉన్న విలేజ్లు ఉన్నా కూడా ఒక్క VRO ఇక్కడ లేడు.